అష్టదరిద్రుణ్ణి ఆముదంలో ముంచిన అస్సలే అంటలేదట. ఆగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ముచ్చట అంటారు కొంతమంది. కేసీఆర్ సర్కారు మందు దుకాణాల కోసం టెండర్లు పిలిస్తే ఎట్లొచ్చేది, ఏం కథ దరఖాస్తులు కుప్పలు తెప్పలు వచ్చి వాడేది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సుక్కలు కనిపించేది అవిటిని లెక్క పెట్టలేక. కానీ ఇప్పుడు బార్ షాప్ల కోసం టెండర్లు విడుదల చేసి 20 రోజులు అవుతున్నా కనీసం 10,000 దరఖాస్తులు కూడా రాలేదంటే ఏమన్నట్టు. బాగుపడనోనికి బంగారం దొరికినా బరకత్ లేక చిల్ము పట్టింది అన్నట్టు బారు షాప్ల టెండర్ల కూడా కాంగ్రెస్ సర్కార్కు కిస్మత్ కలిసి వస్తలేదు. అందుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ షాక్ వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. తెలంగాణ జనాల ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారట. మందు షాప్ల కోసం దరఖాస్తులు చేసుకోండి, త్వరపడండి, ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదని అడ్వర్టైజ్ చేసినట్టు ఫోన్లకు మెసేజ్లు రాసి పంపుతున్నారట. పాపం ఆఫీసర్లు ఎంత తిప్పలు పడుతున్నారో ఏమో. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు 1,32,000 దరఖాస్తులు వస్తే ఇప్పుడు 7,000కు తక్కువనే వచ్చినాయట. ఎందుకు ఇట్లా జరుగుతున్నదంటే తెలంగాణ సర్కార్ 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును 3 లక్షలకు వేసే వరకు జరంత జంకుతున్నారట మంది వ్యాపారం చేసేటోళ్ళు. అయితే ఇంత తక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు లక్కీ డ్రాల వార్ షాప్ దక్కే ఛాన్స్ ఉంటది. ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు కంటే ఇప్పుడే టెండర్లు దక్కుతాయని ఆలోచన చేసిన కొందరు దరఖాస్తు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారట. మరి ఆఖరి డేట్ నాటికి ఎన్ని అప్లికేషన్లు వస్తాయి, ఎంతమందిని అదృష్టం గజ్జి పట్టినట్టు పడుతుంది అనేది ముందు ముందు చూడాలి. మోడీ సార్ వచ్చినందుకు కర్నూలులో సభ పెడితే ఆంధ్ర పబ్లిక్ దరిద్రుడు తలగడగబోతే వడగండ్ల వాన వచ్చింది అన్నట్టే చేసిండ్రు. చూడుండ్రి ఎంత ఆగమైందో. అన్నం ప్యాకెట్లు నీళ్ల బాటిల్ వంచుడు కార్యము దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టే చేసిండ్రు. అంతకుముందు యోగాంధ్ర పేరుతోని మోడీ సార్ను పిలిచి యోగా చేసే మ్యాట్లు మాడత పెట్టుకొని పోయేటట్టు చేసిండ్రు. ఇక ఇప్పుడు కర్నూలులో సభ పెట్టి జనానికి అన్నం నీళ్లు వంచకుండా పాడు చేసిండ్రు. పెంట మీద వేసిన ఇస్తరాళ్ళ కోసము కాకులు కొట్లాడుకున్నట్టు జనం దన్నుకునేటట్టు తరుముకునేటట్టు చేసిండ్రు. మరి ఇవ్వాల్సిన టైంకు నీళ్ళు అన్నం ఇస్తే బాగుండేది. కానీ జనానికి ఆకలి అలమటించేదాకా ఆలస్యం చేస్తే గిట్లనే ఉంటది. బలం ఉండి 2 ప్యాకెట్లు ఎక్కువ అందుకున్నోళ్ళు అదృష్టవంతులు, బక్కపలసగా ఉన్నోళ్ళు ఉపాసం ఉండుడే అయ్యింది. ఇట్లున్నది ఆంధ్రాని వెళ్తున్న విజనరీ ముఖ్యమంత్రి పనితరము. ముందు చూపుతో ఉన్నాడు కాబట్టి ఇట్లా అన్నం ప్యాకెట్ల కోసము నీళ్ళ బాటిళ్ల కోసం ఎగబడేటట్టు అయ్యింది. వాటిని తెచ్చిన వాళ్ళు ఎవలో, పంచాల్సింది ఎవలో, పద్ధతిగా జనాన్ని ఉంచాల్సింది ఎవలో తెలియకుండా అయింది. బాధ్యత లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు అయ్యే వరకు నీళ్ళ బాటిల్ మూటలు ఎట్లా ఎత్తుకొని పోతున్నారో చూడండి జనం. ఓర్ని మంచినీళ్ళు కరువైనట్టు బాటిళ్ళ మూటలు ఎత్తుకపోతున్నారు కదా జనాలు. ఇంత కరువులు ఉన్నారా అనే కదా మీరు అనుకునేది. కానీ బయట ఒక్క బాటిల్ ధర 20 రూపాయలు. ఉత్తగా కండ్ల ముంగట గుట్ట తిరగబడుతున్న బాటిల్ని చూస్తే ఎవరికైనా పట్టుకోవాలని అనిపిస్తుంది. అందుకే శాతనైన కాడికి సంచులు పట్టుకొని పోయినరు. దీన్ని చూసిన పబ్లిక్ కొందరు మన ఆంధ్ర పబ్లిక్ బీఆర్ను మార్పిస్తున్నారు. వారేవా అని ఎత్తిపోసినట్టు కామెంట్లు పెడుతున్నారు.